ఇలా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది యిర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. నీవు నన్ను నమ్ముకుంటూ కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించగలను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేశంతో కూడా మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసును ఎవరు నమ్ముకున్నా ఆ దేశము స్పష్టంగా ప్రతి ఆపద కాలం నుండి కూడా తప్పించబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు ఇలాగ ఈ దినమున వాగ్దానం ఇస్తున్నాడు? ప్రభువైన క్రీస్తు జీవము కలిగిన దేవుడు. ఆయన జీవము కలిగిన జీవాధిపతి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్ముకుంటే ఖచ్చితంగా నీవే కాదు, నీ దేశము కూడా రక్షింపబడుతుంది, రక్షణలోనికి నడిపింపబడుతుంది. నిన్ను ఎవ్వడు ఏమీ చేయలేదు. క్రీస్తును నమ్ముకున్న దేశములు సుభిక్షముగాను, అంతేకాదు ఆహ్లాదకరంగాను, రాగద్వేషాలకు అతీతంగా సుఖశాంతములతో జీవిస్తూ ఉన్నాయి. కనుకనే క్రీస్తు యేసును నీవు నమ్ముకో, నీవును నీ కుటుంబమే కాకుండా దేశము కూడా రక్షింపబడుతుందని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. మరి ఈ వాగ్దానము మనం ఎంతమంది ఆలోచిస్తున్నాం, ఎంతవరకు మన హృదయములలోనికి ఆ వాక్యమును ఎత్తుకుంటున్నాము, వాక్యాన్ని హత్తుకుంటున్నాము. ఈ దినము నుండి అయినా సరే ఆ వాక్యమును నువ్వు హత్తుకొని నీవెత్తుకొని క్రీస్తు యేసును వెంబడించిన ఎడల నిశ్చయంగా రక్షింపబడతావు. ప్రియమైన సహోదరులారా, ప్రియమైన విశ్వాసులందరూ కూడా ఈ వాగ్దానం మన పక్షంగా నెరవేరాలని కళ్ళ వచ్చుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ప్రభా ఈ వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ప్రభా నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషములతో ఉంటారు, రాగద్వేషాలకు అతీతంగా వారి జీవితాలు కొనసాగుతాయని, ప్రతి ఒక్క కుటుంబము సుభిక్షంగా ఉంటుందని కూడా, ప్రతి కుటుంబము రక్షింపబడుతుంది, దేశమే రక్షింపబడుతుందని మీ వాక్యం సెలవిస్తుండగా ఇటు వాక్యము మా హృదయములలో అందరిలో కూడా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామంలో వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ నేను మిక్కిలిగా అతి మిక్కిలిగా నీ పాద ధూళిని తగ్గించుకుని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.